గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలను చెల్లించి కార్మికులను పర్మనెంట్ చేసి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు జిల్లా కార్యదర్శి సాయిలు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ యూనియన్ సంఘం జిల్లా కార్యదర్శి దశరథ్, యూనియన్ నాయకులు సత్తయ్య, రాబర్ట్, వెంకన్న, సంజీవ్, శేఖర్, సుశీల, కవిత మరియు సిఐటియు నాయకులు దత్తు పాల్గొన్నారు. మల్టీపర్పస్ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న 52,000 మంది గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 11వ PRC ప్రకారం 20,000 రూపాయల వేతనాలు ఇవ్వాలని, ESI PF అమలు చేయాలని, గతంలో 34 రోజుల సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు కానీ సర్కులర్ కానీ వెంటనే అమలు చేయాలని, ఈ సంగారెడ్డి జిల్లాలో ఉన్న 10 నెలల బకాయి వేతనాలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు, పికెటింగ్లు జరుగుతూ ఉన్నాయి. అది పురస్కరించుకొని ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు మేము సంగారెడ్డి జిల్లాలో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తూ ఉన్నాం. సంగారెడ్డి జిల్లాలో 600 గ్రామ పంచాయతీలో సుమారు 1,300 మంది గ్రామ పంచాయతీ సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు. అనేక గ్రామాలలో ఇవాళ గ్రామ పంచాయతీ సిబ్బందికి 6 నెలలు, 8 నెలలు, 10 నెలల వేతనాలు రాక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ బతకలేని పరిస్థితి. తక్కువ వేతనంతో పనిచేస్తున్న కార్మికునికి బకాయి ఉంటే ఎట్లా బతకడని చెప్పేసి ఇవాళ ప్రభుత్వానికి మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. కరోనా కాలం నుంచి ఇప్పటిదాకా పనిచేస్తా ఉన్నారు. గ్రామాల్లో మురికి కాలువలు తీస్తా ఉన్నారు, గ్రామాన్ని అద్దంలాగా శుభ్రం చేస్తా ఉన్నారు, లైట్లు వేస్తా ఉన్నారు, బాత్రూమ్లు క్లీన్ చేస్తా ఉన్నారు, అదేవిధంగా చెట్లు నాటుతా ఉన్నారు. పచ్చని ప్రకృతి వనంలో ఇల్లు నీళ్లు పోస్తూ దాని చెట్లను వేస్తున్న పరిస్థితి. అనేక రకాల పని చేస్తున్నా వేతనాలు మాత్రం రావట్లేదు. ఇది సరైనది కాదు. వేతనాలు పెంచాలి, వేతనాలు ఇవ్వాలని చెప్పేసి 5 నెలల నుంచి కొత్త ప్రభుత్వానికి అడిగినా ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది. అందుకే గతంలో ఇచ్చిన హామీ కానీ ఇప్పుడు మేము ప్రభుత్వానికి కొత్త ప్రభుత్వం వస్తే గ్రామ పంచాయతీ సిబ్బంది యొక్క సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు, కానీ పరిష్కారం కావట్లేదు. అందుకే కనీస వేతనము 26,000 రూపాయలు ఇవ్వాలి, బకాయి పడ్డ 10 నెలల వేతనాలు విడుదల చేయాలి, ESI PF అమలు చేయాలి. గతంలో సమ్మె సందర్భంగా చనిపోతే 10,000 రూపాయలు, 5 లక్షల ఇన్సూరెన్స్, మల్టీపర్పస్ జీవో 51 రద్దు చేస్తామని చెప్పారు. అది వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. బిల్ కలెక్టర్లు కారోబార్లను జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా గుర్తించాలని చెప్పేసి, రెగ్యులర్ గా సబ్బుల నూనెలు ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం స్పందించకుంటే రాబోయే కాలంలో ఖచ్చితంగా ఎక్కడికక్కడ ఎంపీడీఓ కార్యాలయం ముట్టడి చేస్తాం, కలెక్టర్ ఆఫీస్ కూడా ముట్టడి చేస్తాం. ఇవాళ కలెక్టర్ గారికి కానీ DPO కానీ సంబంధిత మంత్రివర్యులు సీతక్క కూడా మేము అడుగుతా ఉన్నాం. ఒక 8,000, 9,000 జీతంతో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికునికి 10 నెలల జీతం రాకుంటే ఆ కుటుంబం ఎట్లా బతుంది, ఆ కుటుంబం ఎట్లా జీవించగలుగుతుంది, పనులు ఎట్లా చేస్తారని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నాం. అందుకే తక్షణమే 10 నెలల బకాయి వేతనాలు చెల్లించాలి, గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి, ఇతర సమస్యలు పరిష్కారం చేయాలి. లేనట్టయితే ఎక్కడికక్కడ గ్రామ పంచాయతీలు ఎంపీడీ ఆఫీసుల దగ్గర తాళాలేసి గ్రామ పంచాయతీలు ప్రత్యక్షంగా పోరాటాలకి దిగవలసిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.